హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం స్వచ్ఛ భారత్ అభియాన్ నిబంధన నేర్చుకుందాం. నిబంధ్ స్వచ్ఛ భారత్ అభియాన్, స్వచ్ఛమైన భారతము అనే ఆందోళన. మన దేశాన్ని స్వచ్ఛమైన భారతదేశంగా మార్చుటకు మొదలుపెట్టిన ఆందోళన అని అర్థం. ప్రస్తావన, इंट्रोडक्शन. सफाई का मतलब स्वच्छता है. हमें अपने घर और आसपास के वातावरण को स्वच्छ रखना बहुत ज़रूरी है. गंदगी फैलने से हमें कई बीमारियों का सामना करना पड़ता है. सफाई का मतलब स्वच्छता है. सफाई అంటే క్లీనింగ్, శుభ్రత. శుభ్రత అనే పదానికి అర్థము స్వచ్ఛత. हमें अपने घर और आसपास के वातावरण को, మనము మన ఇల్లు మరియు చుట్టూ ఉన్న వాతావరణాన్ని స్వచ్ఛ రఖనా బహు జరూరీ హే, శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరము. గందगी फैलने से हमें कई बीमारियों का सामना करना पड़ता है. గందगी అంటే అపరిశుభ్రము, దుమ్ము, ధూళి, చెత్త మొదలైనవి. फैलने से స్ప్రెడ్ అవ్వడం వల్ల అంటే వ్యాపించుట వల్ల. हमें कई बीमारियों का, फैलने से అంటే స్ప్రెడ్ అవ్వట వల్ల, వ్యాపించుట వలన. हमें कई बीमारियों का, మనము అనేకమైన జబ్బులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మనము అనేక రకాల రోగాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శుభ్రత అనే పదానికి అర్థము స్వచ్ఛత. మనము మన ఇల్లు మరియు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడము ఎంతైనా అంటే చాలా అవసరము. చెత్త వ్యాపింప చేసుకోవడం వల్ల మనము అనేకమైన రోగాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్వచ్ఛత నా కేవల్ हमारे घर या सड़क तक के लिए ही ज़रूरी नहीं होती है. यह राष्ट्र और देश की आवश्यकता है. इसको बनाए रखना हर नागरिक की जिम्मेदारी है. స్వచ్ఛత అనే దాని అవసరము అంటే దీని యొక్క నీడ్ ఇల్లు మరియు రోడ్ల వరకే పరిమితం కాదు. यह राष्ट्र और देश की आवश्यकता है. ఇది రాష్ట్రము మరియు దేశం యొక్క అవసరము. इसको बनाए रखना हर नागरिक की जिम्मेदारी है. దీన్ని కాపాడుకొనుట ప్రతి నాగరికుని యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత అని అర్థం. विषय विस्तार. स्वच्छ भारत अभियान को स्वच्छ भारत मिशन और स्वच्छता अभियान भी कहा जाता है. स्वच्छ भारत अभियान అనే పదానికి స్వచ్ఛ భారత్ మిషన్ మరియు స్వచ్ఛతా అభియాన్ అని కూడా చెప్తారు అని అర్థం. यह अभियान भारत सरकार द्वारा भारत को स्वच्छ बनाने के लिए चलाया गया राष्ट्रीय स्तर का अभियान है. भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने इस अभियान को महात्मा गांधी जी की 145वीं जयंती के अवसर पर 2 अक्टूबर 1914 को स्वच्छ भारत अभियान की शुरुआत की. यह अभियान भारत सरकार द्वारा ఈ మిషన్ అంటే ఈ ఉద్యమం భారత ప్రభుత్వం ద్వారా భారత్ కో స్వచ్ఛ బనానే కే లియే, భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయుటకు చలాయా గయా నడపబడిన రాష్ట్రీయ స్तर का अभियान है. జాతీయ స్థాయి ఆందోళన. భారత్ के ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ जी ने, భారతదేశపు ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు इस अभियान को महात्मा गांधी जी की 145वीं जयंती के अवसर पर, మన ప్రధానమంత్రి ఈ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారి 145వ జయంతి సందర్భంగా 2 अक्टूबर 1914లో స్వచ్ఛ భారత్ అభియాన్ కి షురువాత్ కి, స్వచ్ఛ భారత్ అభియాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమము భారత ప్రభుత్వం ద్వారా భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయుటకు నడపబడిన జాతీయ స్థాయి ఉద్యమం. భారతదేశపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారి 145వ జయంతి సందర్భంగా 2 అక్టోబర్ 1914 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ మిషన్ని ప్రారంభించారు. इस अभियान के लिए प्रधानमंत्री के द्वारा कई ब्रांड एम्बेसडर्स का भी चुनाव किया गया. वे कला, खेल और साहित्य से जुड़े 9 हस्तियां हैं जो
वे कला, खेल और साहित्य से जुड़े 9 हस्तियां हैं जो अपने अपने क्षेत्रों में इस मिशन को आगे बढ़ाएंगे। इस अभियान के लिए प्रधानमंत्री के द्वारा ఈ ఉద్యమానికి ప్రధానమంత్రి ద్వారా కई బ్రాండ్ అంబాసిడర్స్ అనేకమైన బ్రాండ్ అంబాసిడర్స్ని కూడా चुनाव किया गया సెలెక్ట్ చేసుకోవడం జరిగింది। ये कला, खेल और साहित्य से जुड़े 9 हस्तियां हैं। వీరు కళలు అంటే ఆర్ట్కి సంబంధించిన, ఖేల్ అంటే క్రీడలు, మరియు సాహిత్యానికి సంబంధించి సాహిత్య రంగానికి సంబంధించిన 9 हस्तियां 9 మంది సెలబ్రిటీస్ जो अपने अपने क्षेत्रों में ఎవరైతే వారి వారి ఫీల్డ్లో అంటే వారి రంగాలలో ఇస్ మిషన్కు ఆగే బఢాయేంగే ఈ మిషన్ని ముందుకు నడిపిస్తారు। ఈ ఉద్యమం కోసం ప్రధానమంత్రి ద్వారా అనేక మంది బ్రాండ్ అంబాసిడర్స్ని ఎన్నుకోవడం జరిగింది। వీరు కళలు, క్రీడలు మరియు సాహిత్య రంగాలకు సంబంధించిన 9 మంది సెలబ్రిటీస్ ఎవరైతే వారి వారి రంగాలలో ఈ మిషన్ని ముందుకు నడిపించగలరు। గాంధీజీ కా సపనా, గాంధీ గారి యొక్క కల। स्वच्छ भारत का सपना गांधी जी द्वारा देखा गया था। इनका कहना था कि स्वच्छता स्वतंत्रता से भी ज़्यादा ज़रूरी है। इस अभियान का मुख्य उद्देश्य गांधी जी के सपने को पूरा करते हुए भारत को स्वच्छ, निर्मल और स्वस्थप्रद देश बनाना है। गांधी गारी कला स्वच्छ भारत का सपना స్వచ్ఛమైన భారతము అనే కళ గాంధీజీ ద్వారా, గాంధీ గారి ద్వారా దేఖా గయా థా చూడబడింది అంటే గాంధీ గారి ద్వారా కనబడిన కళ అన్నమాట। ఇన్కా కహనా థా కి వీరి ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛత స్వతంత్రత సే భీ జ్యాదా జరూరీ హై। స్వచ్ఛత అనేది స్వతంత్రము కన్నా ఎక్కువ అవసరము। ఇస్ అభియాన్ కా ముఖ్య ఉద్దేశ్య ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశము గాంధీజీ కే సపనే కో పూరా కర్తే హువే గాంధీ గారి యొక్క కలను పూర్తి చేస్తూ భారత్ కో స్వచ్ఛ, నిర్మల్ ఔర్ స్వస్థప్రద్ దేశ్ బనానా హై భారతదేశాన్ని స్వచ్ఛమైన, నిర్మలమైన మరియు ఆరోగ్యకరమైన దేశంగా మార్చడం। స్వచ్ఛ భారత్ గాంధీ గారి ద్వారా కన్న కల అన్నమాట। వీరి ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛత అనే దాని యొక్క అవసరము స్వాతంత్రం కన్నా ఎక్కువగా ఉంటుంది అని అర్థం। ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశము గాంధీ గారి యొక్క కలను పూర్తి చేస్తూ భారతదేశాన్ని స్వచ్ఛమైన, నిర్మలమైన మరియు ఆరోగ్యప్రదమైన దేశంగా మార్చడం। స్వచ్ఛ భారత్ అభియాన్ కా ఉద్దేశ్య స్వచ్ఛ భారత్ ఉద్యమం యొక్క ఉద్దేశ్యము। फर्स्ट पॉइंट सार्वजनिक कचरे का निपाटन। सेकंड पॉइंट स्वच्छता के बारे में हर नागरिक को जागरूक करना। थर्ड पॉइंट घर घर, गांवों और नगरों में शौचालय का निर्माण करना। फोर्थ पॉइंट हमारे देश को स्वच्छ और स्वस्थ रखना। सार्वजनिक कचरे का निपाटन करना అంటే అందరి ద్వారా వేయబడిన కచరే కా నిపాటన్ చెత్త చెదారాన్ని నిర్మూలించడం, పరిసరాల్లోని చెత్తను క్లీన్ చేయించడం। సెకండ్ పాయింట్ స్వచ్ఛతా కే బారే మే హర్ నాగరిక్ కో జాగరూక్ కర్నా స్వచ్ఛత గురించి, పరిశుభ్రత గురించి హర్ నాగరిక్ కో ఎవ్రీ సిటిజన్ ప్రతి నాగరికుణ్ణి జాగరూక్ కన్నా చైతన్యం తీసుకురావటం। థర్డ్ పాయింట్ ఘర్ ఘర్, గావో ఔర్ నగరో మే ప్రతి ఇల్లు, గ్రామాలు మరియు నగరాలలో శౌచాలయ కా నిర్మాణ కన్నా శౌచాలయ అంటే టాయిలెట్స్ని నిర్మించడం। ఫోర్త్ పాయింట్ హమారే దేశ్ కో స్వచ్ఛ ఔర్ స్వస్థ రఖనా మన దేశాన్ని స్వచ్ఛంగా మరియు ఆరోగ్యంగా ఉంచడం అంటే సర్వజనుల ద్వారా వేయబడిన తుక్కు, చెత్త చెదారాన్ని క్లీన్ చేయించుట, స్వచ్ఛత గురించి అందరికీ ప్రతి నాగరికునికి చైతన్యం తీసుకురావడం, ప్రతి ఇంటింట గ్రామాలు మరియు నగరాలలో టాయిలెట్స్ని
ఏర్పాటు చేయుట. మన దేశాన్ని స్వచ్ఛంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకొనుట. 5th पॉइंट गलियों और सड़कों की सफाई करना. 6th पॉइंट ग्रामीण क्षेत्रों में स्वच्छता कार्यक्रमों को बढ़ावा देना. 7th पॉइंट आम जनता को शौचालय का उपयोग करने में बढ़ावा देना. 8th पॉइंट देश में कचरा मुक्त वातावरण बनाना. पॉइंट गलियों और सड़कों की सफाई करना. గలియా అంటే స్ట్రీట్స్ మరియు సడక్ మీన్స్ రోడ్స్. వీధులు మరియు రోడ్లను క్లీన్ చేస్తూ ఉండాలి, అంటే వాటి పరిశుభ్రం చేయాలి. 6th पॉइंट గ్రామీణ క్షేత్రం మే స్వచ్ఛతా కార్యక్రమం కో బఢావా దేనా. గ్రామీణ క్షేత్రాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను ప్రోత్సహించాలి. 7th पॉइंट आम जनता को शौचालय का उपयोग करने में बढ़ावा देना. आम जनता को సాధారణమైన ప్రజలకు శౌచాలయ కా ఉపయోగ కర్నే మే టాయిలెట్స్ని ఉపయోగించుకొనుటలో బఢావా దేనా ప్రోత్సహించాలి, అంటే వారిని ఇళ్లలోని టాయిలెట్స్ని ఉపయోగించాలని మనము ప్రోత్సహించాలి. 8th पॉइंट దేశ్ మే కచరా ముక్త వాతావరణ బనానా. మన దేశంలో చెత్త లేని వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. వీధులను మరియు రోడ్లను మనము క్లీన్గా ఉంచుకోవాలి. గ్రామీణ క్షేత్రాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను ముందుకు నడిపించుకున్నటకు ప్రోత్సహించాలి. సాధారణమైన ప్రజలకు టాయిలెట్స్ యొక్క ఉపయోగాన్ని తెలియజేయాలి, అంటే టాయిలెట్స్ను ఉపయోగించుకున్నటకు ప్రోత్సహించాలి. 8th पॉइंट దేశంలో చెత్తా చెదారం లేని వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. లక్ష్యము. ఫస్ట్ పాయింట్ इस आंदोलन का लक्ष्य 2 अक्टूबर 2019 तक स्वच्छ भारत के सपने को पूरा करना. 2nd पॉइंट गरीबी रेखा से नीचे जीवन यापन कर रहे परिवारों को स्वास्थ्यप्रद शौचालय प्रदान करना, हैंडपंप उपलब्ध करना, सुरक्षित नहाना, स्वच्छता संबंधी बाजार का निर्माण आदि. इस आंदोलन का लक्ष्य, ఈ ఉద్యమం యొక్క లక్ష్యము 2 అక్టోబర్ అంటే 2 అక్టోబర్ 2019 तक 2019 వరకు స్వచ్ఛ భారత్ కే సపనే కో స్వచ్ఛ భారతదేశము అనే కలను పూర్తి చేయుట. ఈ ఉద్యమం యొక్క లక్ష్యము 2 అక్టోబర్ 2019 వరకు స్వచ్ఛమైన భారతదేశము అనే కలను పూర్తి చేయుట. 2nd पॉइंट गरीबी रेखा से नीचे जीवन यापन कर रहे परिवारों को. गरीबी రేఖ అంటే పేదరిక రేఖకు దిగువన జీవితాన్ని యాపన అంటే జీవితాన్ని గడుపుతున్న పరివారాలకు అంటే ఫ్యామిలీస్కి స్వాస్థ్యప్రద శౌచాలయ ఆరోగ్యప్రదమైన టాయిలెట్స్ ప్రదాన్ కన్నా ఏర్పాటు చేయుట. హ్యాండ్ పంప్ ఉపలబ్ధ కన్నా నీటి బోరు పంపులను ఏర్పాటు చేయుట. సురక్షిత్ నహానా సురక్షితంగా స్నానం చేసే ఏర్పాటు. స్వచ్ఛతా సంబంధీ బాజార్ కా నిర్మాణ్ కన్నా అంటే స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ప్రదేశాలలో మార్కెట్లను నిర్మించుట, అంటే మార్కెట్ల యొక్క వాతావరణము ఆరోగ్యంగా స్వచ్ఛంగా ఉండేటట్లు చేయుట. ఈ ఆందోళన యొక్క లక్ష్యము 2 అక్టోబర్ 2019 వరకు స్వచ్ఛమైన భారతదేశం అనే కలను పూర్తి చేసుకొనుట. 2nd పాయింట్ పేదరికపు రేఖ కన్నా దిగువన జీవించే వారికి అంటే జీవించే కుటుంబాలకు ఆరోగ్యకరమైన టాయిలెట్స్ని ఏర్పాటు చేయుట, నీటి పంపుల సౌలభ్యాన్ని కలిగించుట, సురక్షితంగా స్నానం చేసే ఏర్పాటు చేయుట, స్వచ్ఛమైన ఆరోగ్యప్రదమైన మార్కెట్లను నిర్మించుకొనుట. निष्कर्ष कंक्लूजन एक स्वस्थ देश और स्वस्थ समाज को ज़रूरत है कि उसके नागरिक स्वस्थ रहे तथा हर व्यवसाय में स्वच्छता हो. एक स्वस्थ देश और स्वस्थ समाज को ఒక ఆరోగ్యకరమైన దేశానికి మరియు ఆరోగ్యకరమైన సమాజానికి జరూరత్ హై కి అవసరం ఉంది. దేందంటే ఉస్కే నాగరిక్ స్వస్థ రహే వాటి యొక్క నాగరికులు ఆరోగ్యంగా ఉండాలి. తథా మరియు హర్ వ్యవసాయమే స్వచ్ఛతా హో ప్రతి ఫీల్డ్లోనూ వారు చేసే ప్రతి పనిలోనూ కూడా
స్వచ్ఛత అనేది ఉండాలి. ఒక ఆరోగ్యకరమైన దేశంలో మరియు ఆరోగ్యకరమైన సమాజానికి దేని అవసరం ఉందంటే అక్కడున్న నాగరికులు ఆరోగ్యంగా ఉండాలి మరియు ప్రతి వ్యవసాయం కూడా అంటే ప్రతి ఫీల్డ్ కూడా స్వచ్ఛంగా ఉండాలి అని దీని అర్థం. ఇక్కడితో స్వచ్ఛ భారత్ అభియాన్ ఎస్ఏ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం.